pam parararam param param ram pam parararam param param ram pam parararam param param ram pam parararam. Hey! ఒకడే ఉన్నాడు సార్. గన్ కూడా ఉంది సార్. అరే ఓ సాంబా, పూజ చేస్తున్నావా? ఏం కోరుకున్నావురా శివుడిని? చెప్పురా సాంబా, ఏదో కోరుకుంటూ ఉంటావు కదా. ఏం వెతుకుతున్నారా సాంబా? గన్నా? సాంబా అని పేరు పెట్టుకోగానే శివుడు ఈడికి ఫ్రెండ్ అయిపోయాడురా. శివుడు ఇంకా మారలా, పెదవల్లని తెలిసి కూడా వరాలు ఇస్తాడు. వీడు మామూలు ఎదవ కాదు సార్, పెద్ద ఎదవ. వీడు అన్నయ్య కలిసి చేసిన కిడ్నాప్లు 26, మర్డర్స్ 18. 10 రోజులుగా నీ గురించి సిటీ అంతా వెతుకుతుంటే నువ్వు ఇక్కడ దాక్కున్నావా? పద, శివుడిని కలదు గాని. ఏసీపీ శ్రీకాంత్, ట్విన్ సిటీస్ లో ఇంట్రొడక్షన్ అవసరం లేని పేరు. ఆయనే ఇవాల్టి మన గెస్ట్. నమస్తే సార్. నమస్తే. మీకు ఎలాంటి వీక్నెస్ లేవని, పొలిటికల్ ప్రెజర్స్ ని అస్సలు కేర్ చేయరని, డబ్బుకి లొంగరని, ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బాగా స్టబాన్ అని బయట టాక్. మీ కమెంట్? అలా ఉంటే స్టబ్బన్ అంటున్నారు ఈ మధ్య. వాట్ ఎవర్ ఇస్ ద ప్రెషర్ మేడం, ఐ రియలీ డోంట్ కేర్. డబ్బుకి లొంగడంటున్నారా? కొన్ని జనరేషన్స్ కూర్చొని తిన్న తరగని ఆస్తి ఉంది నాకు. సారీ నా పిల్లలు. నాకున్న స్ట్రెంత్ అల్లా నా పిల్లలు. దే ఆర్ మై వరల్డ్. గుడ్ డే, బాయ్. శ్రీకాంత్, ఆ బ్రహ్మ రాక్షసి నిద్ర లేచింది, కొంచెం చూస్తారా? గుడ్ మార్నింగ్. నానా, జెస్సీ నా బెడ్ మీద సుస్తుపోయింది. నిజం, కావాలంటే జెస్సీని అడుగు. జెస్సీ ఇస్ అ బ్యాడ్ గర్ల్. ఓవర్ యాక్షన్ చేయకు. నేను అడ్డుపడకపోయింటే ఈ పాటికి నీ కాళ్ళు విరిగిపోయిండేవి తెలుసా? అసలు నేను ప్రేమించకపోతే గొడవలే ఉండే కదా తెలుసా? నీకు నాకంటే నీ కాళ్ళే ఎక్కువ. ప్రాణం కూడా తక్కువనే. హ్యాపీయా? ఓ ముద్దు వచ్చు కదే. అవన్నీ పెళ్లి తర్వాతే అని చెప్పానా? నేను చెప్పానా? నీకు చెప్పానా? ఏంటి ఫోన్లో కూడానా? అసలు జనాలు ఈ మధ్య ఫోన్లో ఏమేం చేసుకుంటున్నారో తెలుసా? నీకు తెలుసా? అసలు తెలుసా? పైగా చదువుకున్నావు, అది కూడా మళ్ళీ మళ్ళీ. నీకోసం ఎదవ ఇంగ్లీష్ తప్పలేక చస్తున్నాను. ఏంది టైంలో ఫోన్? ఎవరితో? ఫోన్ కాదు, పాటలు వింటున్నా. పాటలు. అబ్బబ్బబ్బబ్బా, ఏం అబద్ధాలు ఆడుతున్నావే? వినొచ్చు, చాలు పోయి పడుకో. అలాగే. బావదాన్ని నమ్మద్దు, మోసం. చుప్. ఇందా నుంచి ఓ ఫీల్ అయిపోతున్నావు కదా, ఒకసారి ఫోన్ ఇవ్వే. మంచి ముహూర్తాలు ఉన్నాయంట, మాట్లాడేద్దాం. సరే ఇస్తా, ఒక్క నిమిషం. అన్నయ్య, ఏంది? మంచినీళ్ళు కావాలా? ఆ ఏసీపీ శ్రీకాంత్ మా తమ్ముడు సాంబాన్ అరెస్ట్ చేశాడు. ఏదో ఒకటి చెయ్యి. నువ్వు అనవసరంగా కెలక్కో. వాడు పట్టుకుంటాడు, కోర్టుకి చెప్పడు, చంపేస్తాడు, ప్రపంచానికి తెలియనివాడు. ఇక్కడితో వదిలే. కనీసం నువ్వైనా బతుకుంటావు, లేదంటే నువ్వు కూడా ఈ మిస్సింగ్ లిస్ట్ లో చేరిపోతావు. హాఫ్ సెంచరీకి దగ్గరలో ఉన్నావు సార్. అయితే నువ్వేం చేయలేవా? మనకు బోరు కొడితే మందే కొడతాం. ఆడికి అన్నున్నాడు, పేరు రాజన్. ఆడికి బోరు కొడితే సీఎంతో చెస్ ఆడతాడు ఫోన్లో. అది వాడి రేంజ్. అన్నా, ఎరా పిల్లలు పడుకున్నారా? నేను డ్యూటీలో ఉంటా, ఫోన్ చేయించేదా? రేపు నీ పుట్టినరోజు గుర్తుందా? రేపైనా డ్యూటీ వదిలి పిల్లలతో ఉండు. ఉంటా. సరే. హలో రే ఏసీపీ, నీకు 2 గంటలు టైం ఇస్తున్నా. నా తమ్ముడిని వదిలేసావా సరే, లేదంటే మీ డీసీపీని చంపేస్తా. 2 గంటలు ఎందుకు? 10 నిమిషాల్లో వదిలేస్తా. వాటి చంపేస్తే
149. మొదలెట్టండి రా. నువ్వేం కంగారు పడకు, పాతాళంలో ఉన్న పైకి లాక్కొచ్చేస్తుంది. ముందు సిగరెట్ అవతల పడే. మాటలు కూడా సిగరెట్ వాసన వస్తున్నాయి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఏంటా నిల్చుకొని తమాషాలు చూస్తాడవరా? నేనేం చూడట్లేదు, స్టైల్ కొట్టకు. ఏందో రోడ్లు వేసి జావచ్చు కదా, మెట్లు పెట్టినారు, దిగలేక సస్తా ఉండ. రండి మే, తొందర బాదమ్మా. ఎరా నాకోసం ఎత్తున్నావా? అవును బాబాయ్, మధ్య నువ్వు చీకట్లోనే కాదు పగల కనపడటం కూడా కష్టమైపోయింది. అయిపోయింది తమ్ముడు అన్నాడు, ఎప్పుడు మర్చిపోయినా. మన అసగ్గాడు ఊరట్లో ఎవరో జెండం చూసి నువ్వు మహాలక్ష్మి అనుకున్నాడంట. అరగంట సేపు నవలక్ష్మి వచ్చాను బాబు. మొన్నంతా నీతోనే ఉంటే మహాలక్ష్మితో నిన్న ఎలా ఉంటాను? చెరువుగడ్డ దగ్గర. చెరుగట్టని ఎవరన్నారా? ఊరవతలు అన్నాను కదా. ఇప్పుడు ఎలా కవర్ చేస్తావురా? నిన్న నీకు చెప్పినాడే, మొన్న నాకు చెప్పాడు. అయితే ఓకే. నిన్న చూసానని మొన్నే చెప్పాడా? కష్టపడి కవర్ చేస్తుంటే కౌంటర్లే కాలిపోద్ది. కవర్ చేయడం ఏంట్రా? అది ఇక్కడ కౌంటర్ కాదురా, అక్కడ కౌంటర్. అక్కడంటే ఎక్కడ? అక్కడంటే ఇక్కడ కాదని, ఇక్కడ కానప్పుడు ఎక్కడైతే మనకెందుకురా? అక్కడంటే ఎక్కడ? అసలు ఎక్కడ అక్కడేంటి? కొత్త డ్రెస్ చెత్త కొట్టేసావు. అవునరా, మొన్నే కొన్నాను. ఈ కలర్ లో ఎంత అందంగా ఉన్నావు తెలుసా? నువ్వే చెప్పు. చెప్ప మీద పడుకున్న సన్నాసిని కూడా అద్దరగొట్టే అందం. ఎడగరా? నువ్వు పొగుడుతుంటే చాలా బాగుంది. తిడతా ఉంటే పొగడతా ఉంటానంటదేంటే? ఒరే మరీ ఎక్కువ పొగడకరా, దిష్టి తగులుతుంది. దిష్టి బొమ్మకి దిష్టి తగలరా రే. నేను దిష్టి బొమ్మనా? అది ఇక్కడ కౌంటర్ రా, అక్కడ కౌంటర్ కాదు. ఇక్కడంటే అక్కడ కాదనగా, అక్కడ ఎవరితో మాడుతున్నావు? కౌంటర్ ఇక్కడ తినప్పుడు అక్కడ ఎవరైతే మనకెందుకురా? ఏడు వింతల్ని ఏడిపించడానికి పుట్టావే నువ్వు. రేయ్ అడిగి తిడతావేంట్రా? తిట్టట్లేదురా, పొగిడా. నువ్వు నన్ను పొగిడిన పొగడ్తలన్నీ మహాలక్ష్మి కరెక్ట్ గా సరిపోతారా? చూసావా? నువ్వు చూసావా? ఏ విషయం వరకు చెప్పుకో. ఏ విషయం? మహాలక్ష్మి చూసి కనుక్కుంటున్న విషయం. మహాలక్ష్మి ఆ రోజు ఎవరైనా ఎదవన్నప్పుడు నువ్వు చెయ్యొద్దావే, నాకప్పుడే అర్థమైందిరా. లాజిక్ ఏంట్రా? ఉందిరా, అదంటే నాకు చిరాకు. దాన్ని ప్రేమిస్తున్నాను సంగతి నాకు చెప్తే నాకు కాదా? అందుకొట్టావా? ఇదేంటి మళ్ళీ? దీనికి కూడా ఉంది. ఏంటి? నేనంటే దానికి చిరాకు, దాన్ని ప్రేమిస్తున్నాను సంగతి నాకు చెప్తే దానికి కాదా? ప్రేమ కోసం ఫ్రెండ్షిప్ వదిలేయాలా? ఫ్రెండ్షిప్ కోసం నిన్ను వదిలేయాలా? ఏం చేద్దామనా? మందేస్తూ మర్చిపోదాం. మందు కొట్టడం వరకు ఓకే, కానీ మర్చిపోవడం అంటే మోసం ఇంపాసిబుల్ రా. అయినా నన్ను చూసి కనుగొట్టిందంటే మహాలక్ష్మికి నేనంటే ఎంత లవ్రా? తప్పురా, మహాలక్ష్మి నువ్వు ప్రేమించకూడదు. ఎర్రా తప్పు. నీకు సీక్రెట్ చెప్పనా? 15 ఏళ్ల క్రితం మహాలక్ష్మికి ఐ లవ్ చెప్పింది ఎవరో తెలుసా? నేనే. ఎలా చెప్పాలా నీకు నా బాధ? నేను మహాలక్ష్మి ప్రేమిస్తే నీకేట్రా బాధ? ఆ బాధ అంతా నీ గురించేరా. ఇప్పుడు మహాలక్ష్మి ఎవర్రా? నా లవరు. రామరాజ్ చెల్లెలు. రామరాజ్ ఎవర్రా? నా బావా. రాజన్న రైట్ హ్యాండ్ రా. ఈ విషయం ఆయనకి తెలిస్తే తెలిస్తే ఒక రోజు నువ్వు మందు కొట్టి
ఇంటికి వెళ్తుంటే ఒక్కసారి ఊహించుకో, ఎప్పట్లాగే సిగరెట్ తాగుతూ ఇంటికి వెళ్తూ ఉంటాం. వెనకాల ఎవరో ఫాలో అవుతున్నట్టుంటుంది. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తావు, అక్కడ ఎవ్వరూ ఉండరు. ఎవరూ లేనప్పుడు ఇంకా ప్రాబ్లం ఏంటి? అలా అనుకునే నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళిపోతూ ఉంటావు. కానీ అక్కడ నీ కోసం ఒకడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరు? రామరాజు. లిఫ్ట్ కోసమేమో. అవును, కానీ వాడు రామరాజు కాదు, యమధర్మరాజు అని తెలియక బండెక్కించుకుంటావు. బ్రిడ్జ్ మీదకి రాగానే బండి ఆపమంటాడు. ఎందుకు? నరకడానికి. నరగాలంటే కత్తి ఉండాలి కదా. స్కూల్లో బాంబులు దాస్తున్నప్పుడు వంతెన కింద కత్తులు తయారురా. ఆ తర్వాత పొలిమేర వైపు తీసుకెళ్ళి ఆపమంటాడు. ఎందుకు? అది అడిగేలోపు కత్తి మెడ మీద, తల నేల మీద. అలా కాదు, నేను అంత రిస్క్ తీసుకోలేను. ఇందులో నీకు రిస్కే ఉందిరా. పోతే నా తల వస్తే మహాలక్ష్మి. నేను ఒప్పుకోనా. ఆ మహాలక్ష్మికి నాకు పడదు, దాన్ని ప్రేమించకూడదు. నీకోసం మహాలక్ష్మి వదిలేయాలి అంతే కదా. ఓకే, కానీ స్మాల్ చేంజ్. నువ్వే నా లవ్ కోసం మహాలక్ష్మితో ఫ్రెండ్షిప్ చేయి. చెప్పావు అది ఎవరితో చెరువు గడ్డ దగ్గర తిరుగుతుందని. ఏడ్చావు. మహాకవి ఫ్రీ ఫ్రీ ఏమన్నాడు తెలుసా? ప్రేమిస్తే గతాన్ని మర్చిపోమన్నాడు. ఫ్రీ ఆడేవాడు నేనే. నా కలం పేరు బాగుందా? అది గతంలో అవుతుందా? అది ఎవరినో ప్రేమిస్తుందంటే ఎవరిని? ఎవడా అదోని. బాబు నాకెందుకు? వాణ్ణి కొట్టినా తిట్టినా నేనే చేయాలి, నువ్వు కాదు.